నా 5 మంత్స్ ఓల్డ్ బేబీకి నేను అసలు ఏ స్కిన్ కేర్ యూజ్ చేస్తాను, బాత్ టైం నుంచి మాయిశ్చరైజింగ్ వరకు డైపర్ కేర్ ఎసెన్షియల్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ నేను యూజ్ చేసేది అవి అసలు వర్త్ బయింగా కాదా, నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తానా చేయనా, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను ఖచ్చితంగా జెన్యూన్ గా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ కొలాబరేషన్ అండ్ నాట్ ఎట్ ఆల్ అ ప్రమోషనల్ వీడియో. నా ఓన్ మనీతో నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కున్నాను, నా బేబీకి యూజ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ అ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అ డర్మటాలజిస్ట్. నా బేబీకి నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్, నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని మాత్రమే మీ బేబీకి యూజ్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు బై చేయాలనుకుంటే. సో అదనమాట. హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద క్లాసిక్ ఆర్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కన్ఫ్యూజన్ లేకుండా నేను యూజ్ చేసే మొత్తం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నిటిని 5 పార్ట్స్ గా డివైడ్ చేశాను. సో ఒకసారి చెక్అవుట్ చేసేద్దాము. బాత్ టైం రొటీన్తో స్టార్ట్ చేసేద్దామండి. యూజువల్ నేను మమా బేబీ సోప్ యూజ్ చేస్తాను, బట్ దీంతో ఒకే ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే సోప్ 5.5 pH అవటం వల్ల దాని షేప్ అనేది హోల్డ్ చేయదు, సాఫ్ట్గా అయిపోతుంది. అదొక చిన్న కంప్లైంట్ తప్ప సోప్ అయితే చాలా బాగా నచ్చింది, నాకైతే గుడ్ ఎక్స్పీరియన్సే ఉంది. సో ఇది వర్త్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూ, మమాత్ బేబీ షాంపూ యూజ్ చేసేదాన్ని నేను యాక్చువల్లీ ఫస్ట్ నా బేబీకి. దీంతో కూడా మంచి ఎక్స్పీరియన్సే ఉందండి, మంచిగా సూట్ అయింది. బట్ నా బేబీకి ఏంటంటే క్రాడిల్ క్యాప్ ఉందన్నమాట. పుట్టిన వెంటనే కొన్ని డేస్కి స్టార్ట్ అయింది. సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏంటంటే ఈ షాంపూ అనేది సజెస్ట్ చేశారు, కీటోకెనజాల్ అనమాట. ఆ కండిషన్ తగ్గిన వరకు యూజ్ చేయమన్నారు. ఆల్మోస్ట్ 95% తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంక ఇది ఆపేసి నేను మళ్ళీ మమా అయితే కంటిన్యూ చేస్తాను. ఎక్స్పీరియన్స్ అయితే షాంపూతో బాగానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ రొటీన్ అనమాట. ఫస్ట్ మసాజ్ ఆయిల్తో స్టార్ట్ చేసేద్దాము. నా బేబీకి ఇది చాలా మంచిగా సూట్ అయింది. ఈ మసాజ్ ఆయిల్లో నాకు నచ్చిన ఒక చిన్న థింగ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్, అస్సలు స్టిక్కీగా ఉండదు. నా బేబీ బాగా ఎంజాయ్ చేస్తాడనమాట మసాజ్ ఆయిల్ రొటీన్ని. ఈవెన్ ఏడ్చినా కూడా మసాజ్ చేస్తే ఆపేస్తాడు. ఇంకెవరి పిల్లలా ఉన్నారో నాకు తెలియదు కానీ హీ ఎంజాయ్స్ అ లాట్. సో మంచి బాండింగ్ కూడా బిల్డ్ అవుతుంది బేబీకి మదర్కి. సో మీరే మసాజ్ చేయడానికి ట్రై చేయండి బేబీకి. సో చాలా బాగుంది ఈ మసాజ్ ఆయిల్ కూడా, నేను హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫేస్కి ఇది యూజ్ చేస్తానండి, వెనూషియా బేబీ క్రీమ్ అనమాట. టచ్ వుడ్ నేను ఏది సెలెక్ట్ చేసినా కూడా బేబీకి రీసెర్చ్ చేసి ఫస్ట్ ప్రోడక్ట్లోనే అన్నీ కూడా మంచిగా సూట్ అయ్యాయి. సో నేను నెక్స్ట్ వేరే ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ చాలా బాగుంది. ఇది కూడా టెక్స్చర్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది, నా బేబీకి మంచిగా సూట్ అయిందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయచ్చు, బాగుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ కదా ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్కి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి బాడీకి హిమాలయ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా pH 5.5 ఉంది, ఒకసారి చూసేయండి. చాలా చాలా లైట్ టెక్స్చర్డ్గా ఉంటుంది, వెరీ ఈజీలీ బ్లెండ్ అయిపోతుంది అనమాట స్కిన్లో. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. నేను ఇక్కడ మీకు వీడియోలో కాబట్టి మొత్తం అప్లై చేయట్లేదు, జస్ట్ హ్యాండ్స్కి లెగ్స్కి మాత్రమే అప్లై చేసి చూపిస్తున్నాను. సో లేకపోతే నేను బాడీ అంతా మసాజ్ చేస్తాను, బాడీ అంతా కూడా మాయిశ్చరైజ్ చేస్తాను. సో డౌట్ పడొద్దు. సో ఇది కూడా చాలా బాగుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నాకైతే ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్ రొటీన్. దీంట్లో నేను యూజువల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానండి హెయిర్కి. అండ్ కోంబ్ వచ్చేసి ఈ చిన్ని కోంబ్ అనమాట. కోంబ్ స్ట్రోక్స్ ఎప్పుడు సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి, అలాంటి కోంబే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డైపర్ కేర్ రొటీన్. డైపర్ ర్యాష్ క్రీమ్ వచ్చేసి నేను హిమాలయ నుంచి యూజ్ చేస్తానండి. దీంతో కూడా నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో చాలా బాగా సూట్ అయింది నా బేబీకి. డైపర్స్ వచ్చేసి ఫస్ట్ నేను హగీస్ యూజ్ చేసేదాన్ని, ప్రజెంట్ అయితే లవ్ ల్యాప్ యూజ్ చేస్తున్నాను. సో అదే చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఎలాంటి ర్యాషెస్ కానీ ఏం కానీ నేను అలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు, ఇది కూడా రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ఎసెన్షియల్స్ అండి. వైప్స్ గురించి మాట్లాడుకుందాము. మిమీ వైప్స్ యూజ్ చేసేదాన్ని ఫస్ట్, దీంతో కూడా ఏ ప్రాబ్లం లేదు. బట్ ట్రై చేద్దామని చెప్పేసి లవ్ ల్యాప్ ఆర్డర్ చేశాను. దీంతో కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. మనకి 72 వైప్స్ వస్తాయి. అండ్ వన్ సజెషన్ ఏంటి అంటే అలా లిట్ టైప్ ఉన్న వైప్సే తీసుకోండి, స్టిక్కర్లా ఉంటే మనం తీసి యూజ్ చేసేటప్పుడు డ్రై అవుట్ అయిపోతాయి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ డిటర్జెంట్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఐ థింక్ లీటర్ అనుకుంటాను ఇది ప్యాక్. ఒకటి కొంటే చాలా రోజులు వచ్చేస్తుంది మనకి. అదర్ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇదైతే మస్కిటో రోల్ ఆన్ గుడ్ నైట్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అంత గొప్పగా అయితే వర్కౌట్ అవ్వలేదండి నా ఎక్స్పీరియన్స్ వరకు. 3 months అబోవ్ బేబీస్ నుంచి ఇది యూస్ చేయొచ్చండి. డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేయొద్దు. డ్రెస్సెస్ పైన 4 dots పెడితే సరిపోతుంది, హ్యాండ్స్ కి లెగ్స్ కి. సో మీకు ఏమైనా బెస్ట్ సజెషన్స్ తెలిస్తే కనుక నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ డౌన్ చేయండి, ఒకసారి ట్రై చేస్తాను. నెక్స్ట్ చూపించే ఐటెం వచ్చేసి నేను అసలు యూజ్ చేయను, గిఫ్ట్ ప్యాక్ లో ఇస్తారు కదా అలా వచ్చిన ఐటెం అనమాట. సో పౌడర్స్ అస్సలు యూజ్ చేయొద్దండి, బేబీకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు కదా. సో అందుకని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ హోమ్ మేడ్ కాజల్ ఉంటుంది కదా, అది నేను కాళ్ళకి దిష్టి చుక్క మాత్రమే పెడతాను. అప్పుడు అది చెరగకుండా యూజ్ చేయడానికి మాత్రమే పౌడర్ యూజ్ చేస్తాను. కి కూడా కాజల్ యూజ్ చేయొద్దండి, అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా డాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ D3 సిరప్. డాక్టర్ రికమెండేషన్ లేకుండా అస్సలు యూజ్ చేయొద్దు. నేను చూపిస్తున్నానని నేనేం యూజ్ చేస్తున్నాను అదే చూపిస్తున్నాను. అండ్ A to Z మల్టీ వైటమిన్ సిరప్స్, ఇవి మాత్రం డాక్టర్ రికమెండేషన్ లేకుండా యూజ్ చేయొద్దు. ప్రొడక్ట్స్ అన్ని చూసారా, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఒక చిన్న సజెషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఏ ప్రొడక్ట్ మీరు ఆన్లైన్లో చూసినా లేకపోతే ఇలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇలాంటి వీడియోస్లో చూసినా ఖచ్చితంగా ప్లీజ్ మేక్ ష్యూర్ టు ప్యాచ్ టెస్ట్. మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా మీ బేబీకి అది ప్యాచ్ టెస్ట్ చేసి మాత్రమే సూట్ అవుతుంది అంటేనే యూజ్ చేయండి. బికాజ్ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ స్కిన్ టైప్ ఈజ్ డిఫరెంట్ కదా. నా బేబీకి సూట్ అయిన ప్రొడక్ట్ మీ బేబీకి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ ఆబ్వియస్లీ pH 5 ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయండి, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఎవరికైనా గనక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ గో అండ్ షాప్ ఫ్రమ్ ద లింక్స్ ఐ హ్యావ్ పేస్టెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. హ్యాజల్ ఫ్రీగా షాప్ చేసేయండి. హోప్ ఈ వీడియో అండ్ నా ఎక్స్పీరియన్స్ కొంతమందికైనా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క న్యూ మామ్కి చాలా డౌట్స్ ఉంటాయి, నా బేబీకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వదు అని. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అది మనం ఆ జర్నీలో ట్రావెల్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్తోనే అర్థమవుతుంది. ఆల్ ద న్యూ మామ్స్ అండ్ మామ్స్ అవుట్ దేర్, యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. చాలా బాగా చూసుకుంటున్నారు మీ పిల్లల్ని, అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ఈ బ్యూటిఫుల్ ఖయాస్ని ఎంజాయ్ చేస్తూ మనం ట్రావెల్ చేద్దాము అండ్ we will make beautiful memories. అండ్ ఇవి నా ఛానల్లో మీరు ఆల్రెడీ వీడియోస్ చూసి ఉంటే కనుక అన్ని వీడియోస్తో కంపారిటివ్లీ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ట్రాక్. ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది, అందుకనే నేను నా బేబీకి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అన్ని వీడియోస్కి సపోర్ట్ చేసినట్లే ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ హాల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రికమెండేషన్స్తో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ షాపింగ్ అండి. నమస్తే, బాయ్.